ప్రభుత్వ డైట్ బీఈడీ కళాశాలలో రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్ల మహేష్ అన్నారు. క్లాసుల నిర్వహణకు రెగ్యులర్ టీచర్లు లేకపోవడం వల్ల రేపటి తరం విద్యా వ్యవస్థ కుంటుపడుతుందన్నారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ డైట్ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, సరైన టీచర్ ట్రైనింగ్ లేకపోతే భవిష్యత్తులో పిల్లలకు సరైన పాఠాలు అందించలేరని అన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డైట్ బీఈడీ కళాశాలల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలాది కార్తిక్, గుండాల నరేష్, పట్టణ నాయకులు హనుమంతు, రాము, గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ డైట్ కళాశాలలో సర్వే నిర్వహించడం జరిగింది. నల్గొండ పట్టణంలో ఉన్న డైట్ కళాశాలలో ఈరోజు సర్వే నిర్వహిస్తే డీవైఎఫ్ఐ సర్వే నిర్వహిస్తే అనేక అంశాలు రావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా రేపు అనేక మంది జాతి నిర్మాతల్ని విద్యార్థులను తయారు చేసిన వాళ్ళంతా కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలంటే కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ 6 ఉంటే అందులో 3 నిత్యం వివిధ టీచర్స్ ట్రైనింగ్లో వివిధ కార్యక్రమాల్లో వాళ్ళకి పని ఒత్తిడి ఉంది. మిగతా 3 మొత్తం కూడా ఈ సిలబస్ చెప్పాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. కనుక పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఫ్యాకల్టీని ఇచ్చి ఇక్కడ డైట్ కళాశాలను అభివృద్ధి చేయాలని చెప్పి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 35 ఫ్యాకల్టీలు ఖాళీలు ఉన్నాయి కనుక అన్నింటిని కూడా భర్తీ చేయాలని చెప్పి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ కళాశాలలో మొత్తం కూడా 100 మంది విద్యార్థులు ఉంటే దానికి సరిపడా ఫ్యాకల్టీ లేక చాలా ఇబ్బంది పడితే పరిస్థితుంది. కావున వెంటనే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని చెప్పి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి డైట్ కానీ అదేవిధంగా బీఈడీ కళాశాలలో కూడా మొత్తం కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక మొత్తం ఈ వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడుతుంది కనుక దీన్ని మొత్తం కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ నియమించాలని చెప్పి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది.